హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే సార్, రీసెంట్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య అనందిత గారు చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే కదా. అయితే ఆమె యాక్సిడెంట్కు ముందు అసలు ఏం జరిగింది సార్? అలాగే ఇప్పుడు కూడా ఏదో రివర్స్ ఇన్వెస్టిగేషన్ చేశారంట. ఆ ఇన్వెస్టిగేషన్లో చాలా విషయాలు బయటకు వచ్చాయంటున్నారు. అసలు రివర్స్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి, ఏ విషయాలు బయటకు రావడం జరిగింది సార్? లాస్య నందిత యాక్సిడెంట్ 23వ తేదీ ఫ్రైడే అర్లీ అవర్స్లో జరిగింది. సుల్తాన్పూర్ అండ్ పటాన్ చెరువు మధ్యలో ఆ యాక్సిడెంట్ జరిగింది. సో దీని మీద రకరకాల కథనాలు, అనుమానాలు రకరకాలుగా వస్తున్నాయి. అయితే పోలీసులు దీని మీద సీరియస్గా విచారణ మొదలుపెట్టారు. సో వాళ్ళ విచారణ బిగినింగ్ ఏమో ఎలా జరిగింది ఏంటనేది ఫస్ట్ చేశారు. అయితే దాని తర్వాత రివర్స్ ఇన్వెస్టిగేషన్ మెథడ్లో వాళ్ళు విచారణ మొదలుపెట్టారు. సో రివర్స్ ఇన్వెస్టిగేషన్ అనేది ప్రొఫెషనల్గా దాని పేరేం కాదు. అది మామూలుగా పోలీసులు ఇన్ఫార్మల్గా వాడుతుంటారు. దాన్ని రివర్స్ ఇన్వెస్టిగేషన్ అంటారు అనమాట. అంటే అర్థమైందంటే ఎండింగ్ నుంచి బిగినింగ్ రావడం, రివర్స్లో రావడం. మామూలుగా ఒక విషయాన్ని బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మనం చూసుకుంటూ వెళ్తాం కదా, అట్లా కాకుండా రివర్స్లో జరగడం. అంటే యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి రివర్స్లో ఎట్లా అయింది, ముందు ఏమేం జరిగింది, అంతకుముందు అన్నమాట. దాన్ని రివర్స్ ఇన్వెస్టిగేషన్ అంటారు. అంటే వర్కింగ్ బ్యాక్వర్డ్ అనమాట. ఫార్వర్డ్ కాకుండా బ్యాక్వర్డ్ పద్ధతిలో చేస్తారన్నమాట. సో అలాగా ఇప్పుడు చేసుకుంటూ వచ్చారు. అంటే కరెక్ట్గా స్పాట్ని తీసుకున్నారు. ఆ స్పాట్లో ఎట్లా జరిగింది, దానికి ముందు ఏమేమి జరుపుకుంటూ వచ్చింది అనేది చూసుకున్నప్పుడు అక్కడైతే వెహికల్ అతి దారుణంగా ఫ్రంట్ అంతా దెబ్బతినేసింది. దాని మీద కొంత ఎర్రమట్టి లాంటిది కొద్దిగా డస్ట్ అంతా కూడా ఉంది. సో ఆ రైలింగ్ మీద కానీ ఏమీ లేదు. రెండవది ఏంటంటే అది దాదాపు 500 ఫీట్ ఆ కారు ఉన్నదానికి 500 ఫీట్ బ్యాక్ వరుసగా దాని శకలాలు, ఆ చిన్న బల్బులు కానీ దాని పీసెస్ కానీ చిన్న చిన్న క్యాప్స్ కానీ అవన్నీ రోడ్డు మీద మొత్తం పడి ఉన్నాయన్నమాట. అవన్నీ చూసుకుంటూ వచ్చినప్పుడు దాదాపు అది ఎక్కడో ఒక దాన్ని కొట్టి అక్కడి నుంచి ఈ రైలింగ్ మీదకి వచ్చినట్టుగా వాళ్ళకి అర్థమైంది. దానికి రెండు సాక్ష్యాలు ఏంటంటే, ఒకటి దాని మీద అంతా పడి ఉండడం కారు ఫ్రంట్లో అంతా. రెండవది ఏంటంటే రోడ్డు టైర్లు గుర్తులు కనబడుతున్నాయి రోడ్డు మీద అంతా, అవి గుర్తులు వెళ్ళున్నాయి. సో అక్కడే ఏదో ఢీకొని అక్కడి నుంచి ఇది ఇట్లా వచ్చి రైలింగ్కి ఢీకొని ఉంటే అంత పెద్ద డ్యామేజ్ ఉండదు. కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. ఫ్రంట్లో మాత్రం ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి, డ్రైవర్ సీట్లో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయి. అందుకనే అతను ప్రాణాలతో బతికాడు. బట్ అది యాక్సిడెంట్ మేజర్ కాబట్టి అతనికి కూడా గాయాలు బాగానే తగిలేదు. అయితే అతను వెనక మిడిల్లో ఎంఐ కూర్చోంది. అది XL6 అనమాట, మారుతి వెహికల్, కొత్తది, ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. అంతకుముందు జరిగిన యాక్సిడెంట్ ఏమో స్కార్పియోది, నార్కట్పల్లి దగ్గర జరిగింది. కూడా చిన్న యాక్సిడెంట్ ఏం కాదు, మనిషి చనిపోయాడు అక్కడ కూడా. వీళ్ళు ఆటోలో ఉన్న హోంగార్డ్ చనిపోయాడు. బట్ వీళ్ళకి ఏం కాలేదు. ఇక్కడ అంటే చిన్న గాయాలైనాయి అంతే. ఇంకా గాయాలు కూడా అమ్మాయికి మానలేదని చెప్తున్నారు. ఇక్కడేమో ఇది మేజర్ యాక్సిడెంట్. అందువల్ల బెలూన్ ఓపెన్ అయినా కూడా ఇతను ప్రాణాలు కాపాడుకున్నాడు, కానీ గాయాలు అయితే అయినాయి. మిడిల్లో కూర్చున్న అమ్మాయి ఏం చేసిందంటే, బెల్ట్ సీట్ ఉంది కదా, సీట్ బెల్ట్, ఆ సీట్ బెల్ట్ తను వేసుకోకుండా, అది వేసుకోకపోతే అక్కడ సౌండ్ వస్తుందని, అరుస్తుందని వెనక నుంచి పెట్టేస్తారు. ఈ మధ్య వేసుకోకుండా తెలివి చూపిస్తారు అన్నమాట. వేసుకోకపోతే అది అరుస్తూ ఉంటుంది, సౌండ్ వస్తూ ఉంటుంది అని చెప్పి వెనక నుంచి దాంట్లోకి పెట్టేస్తారు బెల్ట్ని. సో అలాగే చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా టిప్పర్ని ఏదో ఢీకొని ఉంటుంది అనేది వాళ్ళు అనుకున్నారు. దానికి సంబంధించి సీసీటీవీలు ఫుటేజీలు అంతా కూడా చూస్తే దాదాపు ఆ టైంలో ఒక 6 టిప్పర్లు ఆ రోడ్లో వెళ్ళినట్టుగా సీసీటీవీలో కనబడ్డాయి.
అందుకని ఇప్పుడు ఆ వైపుగా కూడా విచారణ చేస్తున్నారు. మొత్తం ఆ టిప్పర్ డ్రైవర్స్ ఎవరున్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళని పట్టుకుంటే ఇంకొంత విషయాలు తెలిసే అవకాశం ఉంది. సో అదే ఆ యాంగిల్లో ఒకటి చేస్తున్నారు. ఇక రెండవ యాంగిల్ ఏంటంటే డ్రైవర్ కమ్ పిఏ కమ్ వీళ్ళ ఫ్రెండ్ అని కూడా చెప్తున్నారు. అతను ఆల్రెడీ విచారించారు. అతను విచారించినప్పుడు అతను ఏం చెప్తున్నాడు, నాకేమి గుర్తులేదు, కళ్ళు బైర్లు గమ్మేసింది, ఏం జరిగిందో నాకు తెలియదు అంటున్నాడు. ఒక్కొక్కసారి ట్రామా తర్వాత, అంటే ఒక పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత మైండ్ అప్సెట్ అయిపోవచ్చు, నిజంగా కూడా గుర్తు రాకపోవచ్చు. కొద్దిగా కోలుకొని స్థిమిత పడినాక అతను మెమరీ కూడా మెల్లగా రికవర్ కావచ్చు. సో ఆ యాంగిల్లో వెయిట్ చేస్తున్నారు, అతనికి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక నెక్స్ట్ది ఏంటంటే అతను ఏమన్నా ఆ టైంలో తాగి ఉన్నాడా అనే దానికి సంబంధించి బ్రీత్ని అనలైజ్ చేశారు. తర్వాత తాగి ఉన్నట్టుగా అనాలిసిస్లో రాలేదు. దాని తర్వాత అతని బ్లడ్ తీసుకొని, యూరిన్, బ్లడ్ ఇలాంటివి తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఆ ఇన్స్టిట్యూట్కి కూడా పంపించారు, రెండింటికి పంపించారు, అది రావాల్సి ఉంది. దాని తర్వాత అతని వాంగ్మూలాన్ని ఇప్పటికైతే రికార్డ్ చేశారు. ఎందుకంటే సివియర్ గాయాలు తగిలాయి కాబట్టి ఫస్ట్ చేయాల్సిన ప్రొసీజర్ అంతా కూడా పోలీసులు చేస్తున్నారు, నార్సింగి పోలీసులు చేస్తున్నట్టుగా అర్థమైంది. దాని తర్వాత తన సెల్ ఫోన్ తీసుకున్నారు. అంటే కుట్ర కోణం ఏమన్నా ఉంటే, ఇతనే యాక్సిడెంట్ కావాలని ఏమన్నా చేస్తుంటే, ఎందుకంటే ఇతను డ్రైవర్ సీట్లో ఉండి కూడా బతికాడు, వెనక సీట్లో ఉన్న ఆమె చనిపోయింది కాబట్టి ఏమన్నా కుట్ర కోణం ఉందా అన్న యాంగిల్ అతను సెల్ ఫోన్ తీసుకొని దాన్ని విశ్లేషిస్తున్నారు. కాల్ డేటా దానికి సంబంధించి ఆ ఫోను నెట్వర్క్ వాళ్ళకి చెప్పినట్టుగా ఉంది, వాళ్ళు కాల్ డేటా మొత్తం ఇస్తారు, దాన్ని అనాలిసిస్ చేస్తున్నారు అన్నమాట. సో ఇలా చేసుకుంటూ వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళ దానికి సంబంధించిన ఆ రోజు ఏం జరిగిందంటే ముందు రోజు నైటు, అంటే థర్స్డే నైటు 11 o'clock అలాగా వీళ్ళు 2 విడతలుగా వెళ్ళారు. ఫస్ట్ వీళ్ళ అక్క నివేదిత, వాళ్ళ అమ్మ నివేదిత కూతురు శ్లోక, ముగ్గురు విత్ డ్రైవర్ ఒక వెహికల్లో ఈ సదాశివపేట మండలం ఆరూరు గ్రామంలో ఉండే మిస్కిన్ బాబా దర్గాకి వాళ్ళు వెళ్ళారు. ఆ వెళ్ళినట్టుగా అక్కడ ఒక ఆమె బేగం ఉంది, టైలర్, ఆమె మీడియాకి చెప్పింది. వాళ్ళ అక్క ఇంతకు ముందుగా కూడా వచ్చింది 2 సార్లు ఇక్కడికి, వచ్చినప్పుడు చెప్పింది ఇలా మా చెల్లికి హెల్త్ బాగాలేదు, ఆమె ఎమ్మెల్యే, ఆమెను కూడా నెక్స్ట్ టైం తీసుకొస్తానని చెప్పింది. అలాగే ఆ రోజు ముందు వీళ్ళు తెచ్చింది, దాని గంట తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చారు అని చెప్తున్నారు. అంటే ఇద్దరు ఒకేసారి రాలేదు. సో ఎమ్మెల్యే అంటే లాస్యా ప్లస్ డ్రైవర్ 1 hour తర్వాత వచ్చినట్టుగా అని చెప్తుంది ఆమె. నేను కూడా వాళ్ళతో కూర్చొని మాట్లాడాను, ఆమెకు కూడా నమస్కారం చెప్పినాను, ఆమె కూడా నాతో బాగా మాట్లాడింది. దాని తర్వాత వాళ్ళు టైమింగ్ నాకు గుర్తులేదు కానీ ఒక 3-4 వరకు ఉన్నారు ఇక్కడే, కొబ్బరికాయలు అవన్నీ కొట్టారు, మాట్లాడుకుంటా ఉన్నాము. దాని తర్వాత ముందుగా వాళ్ళు వెళ్ళిపోయారు, ఎమ్మెల్యే వాళ్ళు వెళ్ళినాక ఈ సిస్టర్ తర్వాత వెళ్ళింది, ఒక 5-10 నిమిషాల తేడాతో వీళ్ళు బయలుదేరారు అని ఆవిడ కూడా చెప్తుంది. సో బయలుదేరినాక వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ఎక్కిలు ముందెళ్ళిపోయింది, ఎవరిది అక్క వాళ్ళది ముందెళ్ళిపోయింది. ఈమె ఫోన్ చేసింది వాళ్ళ అమ్మకి, అమ్మ మీరు కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉండండి అని ఫోన్ చేస్తే వాళ్ళు ఆగారు అక్కడ. ఈమె అక్కడికి వెళ్ళి ఆ పాప ఉనింది, వాళ్ళ అక్క కూతురు వీళ్ళ వెహికల్లో, లాస్యా వాళ్ళ వెహికల్లో ఉనింది, 12 years ఆ పాపకి. తను స్కూల్కి వెళ్ళాలి కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని ఆ వెహికల్లోకి షిఫ్ట్ చేసింది. షిఫ్ట్ చేసి తను డ్రైవర్ ఆకాష్, పిఏ కమ్ డ్రైవర్, వీళ్ళిద్దరు నాకు ఆకలిగా ఉంది నిన్న, అంటే నైట్ అంతా అక్కడ మేల్కొని ఉండడం, నైట్ కూడా సరిగ్గా తిండి లేకపోవడం, దానివల్ల ఆకలిగా ఉంది నాకు, నేను ఒక దారిలో ఒక డాబా కనపడింది, ఆ లైట్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ నేను అక్కడికి వెళ్తున్నాను, ఏదన్నా తిండి దొరికితే తీసుకొని వస్తాను, మీకు కూడా తెస్తానని బయలుదేరింది. వీళ్ళేమో నేరుగా సికింద్రాబాద్లో ఉండే వాళ్ళ ఇంటికి వచ్చేసారు, ఎవరు నివేదిత, వాళ్ళ పాప, వాళ్ళ అమ్మ.
సో వాళ్ళు వచ్చేసారు, వీళ్ళిద్దరూ వెళ్ళారు. వెళ్ళిన 21 నిమిషాలకి ఇతను ఫోన్ చేశాడు. ఫోన్ చేసి యాక్సిడెంట్ అయింది, మా ఇద్దరికి గాయాలు జరిగాయని చెప్పాడు. లొకేషన్ కూడా షేర్ చేశారు. వీళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయగానే వితిన్ 5 minutes పోలీసులు వెళ్ళారు. వెళ్ళినాక వీళ్ళు వెళ్ళారు. వెళ్ళి చూస్తే ఇతను చెప్పిన దానికి అక్కడ దానికి సంబంధం లేదు. ఆమె గాయాలు ఇద్దరికైనాయని చెప్తున్నాడు. మేబీ అప్పుడు కూడా ఆమె ప్రాణంతో అయితే ఉందని చెప్తున్నారు. హాస్పిటల్కి తీసుకెళ్ళాక చనిపోయింది. ఇది వెనక్కి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇప్పటి వరకు తెలిసిన నిజాలు. ఇంకా దీంట్లో అనేక కోణాలు ఉన్నాయి, అవన్నిటినీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది.